కాకా నన్ను అనుమానిస్తున్నారా? నేను మిమ్మల్ని ఎందుకు తొక్కేయాలనుకుంటాను? నీ నక్క వినయాలు నా దగ్గర చూపించుకో, ఖబర్దార్. పడకండి కాకా, పాపం సామాన్య. పాపమే. నాకు సామాన్య గెలవాలన్నా నీతి తప్పను. వంట రుచిగా ఉంటేనే గెలుపు, చెత్తగా ఉంటే ఓటమే. అలా మాట్లాడక కాకా. పెళ్ళవబోతున్న పిల్ల అత్తగారి ముందు వంటలు రావని తెలిస్తే సామాన్యని వాళ్ళు ఎంత చులకనగా చూస్తారు, ఎన్ని సూటిపోటి మాటలని వేధిస్తారు. ఆ అమ్మాయికి విలువనిస్తారా? బానిస బతుకు చేయరు. అర్థం చేసుకో కాకా, మనసున్న మహారాజు. నీ మాట వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతే నువ్వు తట్టుకోగలవా? అదే మాట వల్ల ఆ ఆడపిల్ల లైఫ్ ఆనందంగా ఉంది అంటే నువ్వు ఆనందించవా? నీ ఒక్క మాట కాక ఓ ఆడపిల్ల జీవితాన్ని మార్చేస్తుంది. నిన్ను చెయ్యమని చెప్తుంది కూడా న్యాయమే, ధర్మమే. ఏమిటి అగ్ని పరీక్ష? నేనేం చెయ్యాలి? నీతి ముఖ్యమా, జీవితం ముఖ్యమా? జీవితమే ముఖ్యం. నా నిర్ణయాన్ని వెంటనే ప్రకాష్ రాజు గారు చెప్పాలి, లేదంటే తప్పు అయిపోద్ది. కాకా ఎక్కడికి? ఒక్క నిమిషం ఉండు, బాస్తో మాట్లాడొస్తా. బాసా? ఆయన ఎవరు? నమస్తే ప్రకాష్ రాజు గారు. నన్ను నమ్మి మీరు నాకు అప్పచెప్పిన జడ్జి పాత్రకు న్యాయం చేయలేకపోతున్నారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం ఇలా చేయవలసి వస్తుంది. ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ అయినా, ఇదంతా నటనే అయినా మనదొక రియాలిటీ షో కాబట్టి అంతా రియల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో సామాన్యనే గెలిపిస్తాను. ఈ ఒక్క స్టేజ్కి నన్ను క్షమించండి. పాయింట్లు కావాలంటే తీసేసుకోండి. మీరు నాకు అనుకూలంగానే ఆలోచిస్తారని అనుకుంటున్నాను. నా మానవత్వాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాను. నా అంత నటుడిని వదులుకోరని అనుకుంటున్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ ఇష్టం ప్రకాష్ రాజు గారు. మళ్ళీ నమస్కారం అండి. కాకా మాట్లాడారా? సామాన్యనే గెలిపిస్తాను. థ్యాంక్ యూ కాకా, థ్యాంక్ యూ. నేను నీ మాటకు లొంగిపోయి ఒప్పుకోలేదు. నాలో ఏ తప్పు ఉండకూడదనే ఒప్పుకున్నాను. ఆ పిల్ల కోసం ఒప్పుకున్నాను. ఏదోలే ఒప్పుకున్నావు, నాకదే చాలు. అమ్మయ్యా. భగవంతుడు 10 లక్షలు. నేను చేసింది డాడీ చూసాడా? ఓకే, ఈ మెంట్లోడికి ఇంకోసారి చెప్పాలి. కాకా గుర్తుంది కదా, సామాన్య గెలవాలి. గెలిపిస్తానని చెప్పాను కదా, ఎందుకు అనిసార్లు అడుగుతావు? సరే, మీ మామలారి అది కాగవనంతో ఆపు. ఆపే. ఆపేను. డైరెక్టర్ గారు సామాన్యుని గెలిపించమంటున్నాడు. అవును, మరి నువ్వేం చెప్పావు? ఎంతైనా హీరోయిన్ని గెలిపించడమే కదా అని అన్నాను. ఓ, ఇదో ట్విస్ట్ ఉంది కదూ. ఓకే, పేర్లు మార్చడం ఇప్పుడు ఉపయోగపడబోతుంది. మా అల్లుడికి ఏం చెప్తున్నాడు? డైరెక్టర్ గారు ఏంటి గెలిపించొద్దా? గెలిపించుకాక, ఈ స్టేజ్కి కావాల్సింది కూడా అదే. అవునా? ఎస్. నేను ఇంకా తప్పు చేస్తున్నానేమోనని ప్రకాష్ రాజు గారు కూడా చెప్పేశా. తప్పు లేదనమాట. లేదు. అయితే ఓకేనా? ఏంటి మాట్లాడుకుంటున్నారు? మీరేం మాట్లాడారు? నేనేం మాట్లాడాను అల్లుడు? ఏమైనా మాట్లాడానా కాకా? చచ్చా, చక్రమే మాట్లాడలేదు. మరి నేను మాట్లాడాను కాకా? చచ్చా, ఆయన కూడా మాట్లాడలేదు. మమ్మల్ని ఇంత అక్కడి నుంచి నించోబెట్టి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. తొందరగా చెప్పండి అంకుల్, ఎవరు గెలిచారు? అలాగే ఆంటీ.
నువ్వు అంకుల్ అనలేదేంటి? సరే తొందరగా తిని చెప్పండి ఎవరిది బాగుందో. మొదలు పెడుతున్నాను డైరెక్టర్ గారు. ముందు స్వీట్ నుంచి మొదలు పెట్టు. అలాగే. పర్లేదు, బాగానే ఉంది. విల్లి మొక్కలు వేసుకుని బాగానే ఉండారు. ఇది కూడా బాగానే ఉండారు. ఎలా ఉంది? అక్కడ కూడా తిని చెప్తా. ఏం చెప్తాడు? ఊసేస్తాడు. అయితే ఇది మొత్తం టేస్ట్ చేసి అటు వెళ్ళండి. అన్నం ఉడికిందని చెప్పడానికి అన్నం అంతా పిసగాల. ఒక మెతుకు నలిపితే చాలు, ఒక్కడ చాలు చరిత్ర తెలియడానికి. ఇది అంతే. ఓమో, నేను నోట్లో వేసుకుంది సేమి అయినా ఉప్పా? మొహంలో అందం ఉంది కానీ వంటలో అది లేదు. హీరోయిన్ ఏంటి ఇలా వండింది? ఎలా ఉన్నా గెలిపించాల్సింది హీరోయినే కదా. స్టేజ్ రూల్ కూడా అదే చెప్తా. ఇది ఎలా ఉంటుందో. ఎలా ఉంది? బ్రహ్మాండం, బ్రహ్మాండం బద్దలైంది. అద్భుతం. అమృతం ఈ పాయసంలో కనపడుతుంది. ఈ రుచిని వర్ణించడం నా నాలుగు కూడా తెలియట్లేదు. అంత బాగుంది. బాగుందా? కాకా చెప్తున్నాడుగా, కేకే. గెలిచింది ఈవిడే. వీడేంటి రివర్స్ అయ్యాడు? మీరు సరిగ్గానే చెప్తున్నారా? చెప్పింది వినపడలేదా చెల్లి? మాదే బాగుందంట. నువ్వు కూడా ఇదే మాట చెప్పావుగా ఇందాక తిన్నప్పుడు. అన్నాను. అంటే గెలిచింది మేమే. వావ్, సూపర్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కాకా. కాకా, ఏం చేసావు? నువ్వు చెప్పిందే చేశాను. నువ్వు చెప్పింది ఇదా? అవును. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుకుంటూ ఉండు. చంపేసావే. మాయా, అల్లుడు, మరి ఆ 12 డబ్బులు 10 లక్షలు ఇచ్చేస్తావా? ఇప్పుడే కావాలా అల్లుడు? అంటే 12 గెలిచిన డబ్బులు రిజల్ట్ వచ్చిన వెంటనే గ్రౌండ్ లోనే ఇవ్వటం మన ఆచారం కదా. ఇస్తానల్లుడు. ఆనందరావు, తీసుకురా. జేబులు ఖాళీ ఆయనే. ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. కారు బంగళా పోయనే. అయ్యో, థ్యాంక్ యూ మాయా. పెద్దమ్మా, 10 లక్షలు గెలిచాం. అయ్యో, 10 లక్షలు. 10 లక్షలు. ఇదేంటి సామాన్య, ఇంత పని జరిగింది? అదే నాకు తెలియడం లేదు అత్తయ్య గారు. నువ్వు వేసింది ఉప్పేనా? తప్పైతే జరగలేదు. మరి ఇదేంటి
కర్మ ఛ. ఈ చక్రధర ఏడి లోపలికి ఆడట్లేదని బయట నొలక మంచి వేసుకుని తొంగున్నాడు. కాకా వయసులో ఉందే. తిరగద్దు, కదలొద్దు. వేళ్ళు అనుకున్నావా? గన్ను. గన్ను సరే, నాకెందుకు పెట్టావు? నువ్వు దొంగ కాబట్టి. నువ్వు కాకావేనా? నా పేరు తెలుసుకునే నా ఇంటికి దొంగతనానికి వచ్చావా? వచ్చింది దొంగ కాదు, సూర్య, నీ డైరెక్టర్ని. అవునా? చూస్తున్నావుగా కాకా. మీరేం డైరెక్టర్ గారు ముసుగేసుకుని ఇక్కడికి వచ్చారు? నేనొచ్చింది నా కోసం కాదు, నీ కోసం. నా హీరోని ఇంకో స్టేజ్ దాటించడం కోసం. సార్ మీరు కాకా, నీకెన్నిసార్లు చెప్పాలి? నా హీరో ఎవరి ముందు చేతులు జోడించకూడదు, ఇంక్లూడింగ్ మీ. మీరు చేస్తున్న సహాయానికి నా గుండె కంట్రోల్ చేసుకోలేక ఆటోమేటిక్ గా చేతులు మీకు దండం పెట్టేస్తున్నాయండి. ఓకే కాకా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దొంగతనం. నా ఇంట్లో నేనే దొంగతనం చేయాలా? ఇంట్రెస్ట్ గా ఉంది. మరి కారణం? నవరసాలకి మరో రసంగా 10వ రసంగా దొంగ రసాన్ని యాడ్ చేశాను. ఇందులో సక్సెస్ అయితే ప్రకాష్ రాజ్ గారు పాయింట్లేస్తారు. అయితే ఆ దొంగ రసాన్ని కూడా ఈ హీరో సక్సెస్ చేస్తాడు. చక్రధర్ బీరువాలో నేను పెట్టిన కొత్త బట్టల మూట కొట్టేయమని. ఓ అదా? అదే. ఎలా సార్? మీరే తాళం వేసి చక్రానికి ఇచ్చారుగా. కాకా, ఒక తాళం ఇస్తే ఇంకో తాళం ఉండదా? బీరువా నీదే కదా, ఆ విషయం నేను నీకు చెప్పాలా? కరెక్టే సార్. దానికున్న రెండో తాళం నా దగ్గర లేదే. ఈ ఎవరికో ఇచ్చినట్టు. నాకే ఇచ్చావు. అవును కదా? కానీ ఈ విషయం నువ్వు మర్చిపోవాలి కాకా. అర్థమైంది సార్. అప్పుడే కదా నా దొంగతనం సక్సెస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సార్ ఇంకా ఆలస్యం చేయను. తాళాలుగా ఉండే బట్టల మూట కుట్టేస్తా. ఈ స్టేజ్ గెలిచేస్తా. కాకా, ఏంటి మళ్ళీ ఆగారు? ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడాలి కదా సార్. ఒక్క నిమిషం ఆగండి. ప్రకాష్ రాజ్ గారు నమస్కారం సార్. మీరు కావాలనుకుంటే 10వ రసం కూడా పలికించేశాను సార్. నాలా ఎవరూ చేయలేరు సార్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 4 పాయింట్లు ఎక్కువేసి ఈ స్టేజ్ నుంచి గెలిపించండి సార్. పగలు రాత్రి అనుకుంటా హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్. కొంచెం చూసుకోండి సార్. డైరెక్టర్ గారు మీరు కూడా నా గురించి 2 ముక్కలు చెప్పండి సార్. నేను ప్రకాష్ రాజ్ గారు, కాకా అనబడే ఈ కనిగిరి కాంతారావు మంచి నటుడు సార్. పాయింట్లు కాస్త ఎక్కువేసి నెక్స్ట్ ప్రకాష్ షోలో ఆయన గెలిపించండి. మీ పేరు నిలబెడతాడు. డైరెక్టర్ గారు మీరు పాయింట్లు సరిపోతున్నాయి. మూట ముందు దాన్ని దాయాలి. నాతో రా. అవునవును, పదండి పదండి. పద. ముప్పై పోయాయి. 20 ఉన్నాయి. ఏం చేస్తావు డాడీ? థింక్ చేస్తున్నాను బేబీ. ఉన్న 20ని ఎలా పోగొట్టాలా అనా? కాదు బేబీ, పెంచుతాను, చూస్తూ ఉండు. ఇంకేం చేయగలను? అమ్మా సామాన్య, మీ ఎత్త వస్తుంది, మొహంలో నవ్వు పెట్టు బేబీ. అలాగే. ఇక్కడున్నావా? అవునత్తయ్య గారు. ఈరోజు మీ ఆచారం ప్రకారం చెట్టు పూజకి వెళ్ళాలన్నారు కదా, వెళ్దామా? అదొకటి ఉంది కదా. అదేంటి సామాన్య అంత బాధగా చెప్తున్నావు? ఏమైందమ్మా? ఏమవ్వలేదు సూర్య. ఏమవుతుంది? కొంచెం తలనొప్పిగా ఉందంతే. అవునా? చెట్టు పూజ వద్దా మరి? ఎందుకొద్దు, వెళ్దాం. తలనొప్పి ఉందన్నా? ఇంతకు ముందే టాబ్లెట్ వేసుకున్నాడు, 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. అయితే ఈ లోపు వెళ్ళి కొత్త చీరలు కట్టుకొస్తాం. వచ్చేయండి వచ్చేయండి, కొన్నది కట్టుకోవడానికే కదా.
మనం వెళ్తుంది అసలే ఆచారంతో ముడిపడ్డ పూజకయ్యే. కొత్తవే కట్టుకోవాలి కదా మాయ్యా? అవునల్లుడు, పాతవి అస్సలు కట్టుకోకూడదు. చూసారా, మా ఆయన ఏం చెప్పింది చెప్తున్నారు. మనిద్దరి మాట ఒకటే అల్లుడు. ఆట కూడా ఒకటే మాయ్యా. సూర్య, బీరువాలో పెట్టావు కదా, తీసుకురా. నా గదిలో పెట్టలేదు పెద్దమ్మా, మాయ గదిలోనే బీరువాలో పెట్టి తాళం వేసాను. తాళం కూడా మాయకే ఇచ్చాను కదా మాయ్యా? అవునల్లుడు, నా గది బీరువాలోనే పెట్టాం. తెస్తానుండండి. వెళ్ళేళ్ళు, నీకు బొమ్మ కనపడుద్ది. ఏమైందో చూద్దాం, పదండి పదండి. ఏమైంది డాడ్? ఏమైంది అన్నయ్య గారు? డాడ్, ఏంటి మాయా? బట్టల మూట కనిపించటం లేదల్లుడు. కనిపించట్లేదా? పోయాయి. పోయాయా? ఎవరో దొంగతనం చేసేశారు. దొంగతనం చేశారా? తాళం చెవి నీ దగ్గరే కదా మావయ్య ఉంది. అవునల్లుడు. మరి తాళం చెవి నీ దగ్గరే ఉంటే లోపల ఉన్న బట్టలు ఎలా పోయాయి? అదే తెలియటం లేదు. నా డబ్బులు కూడా ఇలానే పోయాయి మాయా. అప్పుడు చెబితే మీరు నమ్మలేదు. ఇప్పుడు నమ్మకం కలుగుతుంది అల్లుడు. అమ్మో, కాకా తుమ్మినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని భయపడ్డాను. జాగ్రత్త పడినా జరగక మానలేదు. ఇప్పుడేం చేయాలి? ఎక్కడున్నాయో ఇల్లంతా వెతుకుతాం అత్తయ్య గారు. నా డబ్బులు పోయినప్పుడు ఇలానే అన్నారు, నేను ఒప్పుకున్నానా? ఇప్పుడు అది కుదరదు. 40 లక్షలు అల్లుడు. నీకు ఆ అమౌంట్ పెద్ద లెక్క మాయా. కాదనుకో, కాకపోతే చెట్టు పూజకి వెళ్ళాలి కదా. మరే అక్కడికి వెళ్ళాలంటే కొత్త చీరలు ఉండాలి కదా. పాయింట్ పెద్దమా, పాయింటే కదా మాయా. ఒక నిమిషం నుండి చెప్తాను. హలో కాకా, నేను సూర్యాని. నిన్న మనం మా మాయ బీరువాలో పెట్టిన బట్టలు పోయాయి. పోయినందుకు మేమేం కంగారు పట్టడం లేదు. మాయ అసలు చింతించడం లేదు. ఆయనకి ఆ అమౌంట్ గడ్డి పరకతో సమానం. నేను ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశానంటే, మేమంతా చెట్టు పూజకి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే కొత్త బట్టలు కావాలి కదా. మగాళ్ళకు ఉన్నాయి, ఆడాళ్ళకే లేవు. అర్థమైందా? సరే, తొందరగా వచ్చే కాక. మాయ, లక్కీగా కాక ఆ షాప్ దగ్గరే ఉన్నాడంట. కొత్తవి తెచ్చేస్తాడంట. ఫిట్టింగ్ పెడుతున్నావు అల్లుడు. అవునా? ఎప్పుడొస్తాడు ఏంటో. అసలే పిచ్చోడు. ఎవరితో అయినా గొడవ పడుతూ ఆగిపోయాడంటే ఇక అంతే సంగతులు. అమ్మా, అతను పిచ్చోడు కాదమ్మా, వివరం తెలిసినవాడు, నిజమే చెప్పేవాడు, మనం వెళ్లే చెట్టు పూజ గురించి బాగా తెలిసినవాడు కదమాయ్యా. వాడిది మా ఊరే కదా, బాగా తెలుసు. విన్నారుగా, మాయే చెప్పేశాడు. ఆలస్యం చేయడమ్మా, వచ్చేస్తాడు. వావ్, అది కాకా బండి హార్నే. అప్పుడే వచ్చేసాడు. పదండి పదండి, వెళ్ళి చూద్దాం. పదండి. కర్మ ఏమింది? రోడ్డు మీద వచ్చారా, ఆకాశంలో వచ్చారా? ఎంత తొందరగా వచ్చేసారు? అబ్బా, ఎలాగోలాగా తొందరగా వచ్చారుగా చెల్లి, వదిలే. మళ్ళీ ఆయన కోపం వచ్చిందంటే వచ్చిన దగ్గర నుంచే మళ్ళీ వెళ్ళొస్తా అంటారు. కరెక్ట్ అమ్మా, నేను కూడా కరెక్ట్ గా అదే అనుకుంటున్నాను. నేను చెప్పానా చెల్లి? ఆయన చెప్పింది వినబడిందిలే అక్క. వెళ్ళమంటారా? అయ్యో వద్దులేండి, ఆగండి. విట్టివ్వండి, ఇక్కడ పెట్టండి. చూసుకోండి, మూట ఇప్పుతున్నాను. మూట ఇప్పాను, బాగా చూసుకోండి. సేమ్ టు సేమ్. ఏం మాయా? పోయిన చీరలా ఉన్నాయి అల్లుడు. అవును. అవునరా, అన్ని అలాగే ఉన్నాయి. అవే. అవును, సేమ్ టు సేమ్. మాయా, చీరల పోలిన చీరలు ఉండవా చెప్పు? అది వేరే. ఆ షాప్ నుంచి కాకా తీసుకొచ్చారు. నిన్నంత ముచ్చట పని తీసుకున్నారు కదా అని పట్టి తీసుకొచ్చాను సార్.
ఓ అందుకంటే మాయా అందుకే సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఒకలా ఉన్న చీర ఒక్కటే తయారు చేస్తారా? సేమ్ టు సేమ్ ఉంటాయి. డబ్బులన్నీ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయని నువ్వు నాకు ఎలా చెప్పావో ఇది అంతే మాయా, సేమ్ టు సేమ్. మాయా ఈ పోయిన మా డబ్బుల్లోనే ఉన్నాయి, సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి. అదేంటి అల్లుడు అలా అంటావు? డబ్బంతా ఒకేలా ఉండదా ఏంటి? సేమ్ టు సేమ్ ఉంటేనే కదా వచ్చేస్తారు. ఇప్పుడు డబ్బులు మళ్ళీ ఇవ్వాలా అల్లుడు? డబ్బులు ఇవ్వ మాయా. లిక్విడ్ క్యాష్ అంతా నగలకి పెట్టేశాను, తర్వాత ఏమన్నా? ఓకే మాయా, నేనే ఇస్తాలే. పోయిన దాని గురించి నేను ఆలోచించట్లేదు అల్లుడు, అది పెద్ద నాకు మ్యాటరే కాదు.